హాయ్ అండి. చింతకాయ, టమాటా, ఒక పచ్చిమిర్చి ఉడికించుకోవాలి. రసం అయితే చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కారం ఇంకా వేసుకోవట్లేదు. ఒక పచ్చిమిర్చి వేసుకొని ఈ టమాటా, చింతకాయలు మెత్తగా పిసికేసుకొని గుజ్జు మాత్రమే తీసుకోవాలి. పిప్పంతా కూడా పడేయాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా పాలమిగడ, జీలకర్ర, మెంతులు, కొద్దిగా వాము, ఆవాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎల్లుల్లి డబ్బులు, కరివేపాకు, ఎండుమిర్చిలు 2, కాస్త ఇంగువ వేసుకున్న తర్వాత బాగా వేపుకొని ఈ జ్యూస్ అంతా కూడా దాంట్లో వేసేసి కొద్దిగా రాళ్ళుప్పు వేసి పసుపు వేసి మరిగించుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి ఎక్కువగా ఇష్టంగా తింటారు. పులుపు తగ్గించి కారం తగ్గిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా బాగుందండి. హాయ్ అండి. బీనీస్ కొయ్యగూర ఫ్రై అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా పాలమేడ, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉడికించి సైడ్కి పెట్టుకున్న బీనీస్ ముక్కలు వేసుకొని కొయ్యగూర శుభ్రంగా కడిగేసి సన్నంగా తరిగి ఆ కొయ్యగూర కూడా బీనీస్ పైన వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఆవిరితో అంతా కూడా ఉడికిపోతుంది. ఎటువంటి వాటర్ అవసరం లేదు. ఒక గ్లాసులో ఎల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. చూసారు కదా. మూత తీసి 2 రౌండ్లు కలిపేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఆకుకూర ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ చాలా తక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొద్దిగా కారం, రాళ్ళుప్పు వేసుకొని మూత పెట్టి 2-3 సార్లు కలిపేసి మూత పెట్టుకోవాలి. మనం ఎటువంటి వాటర్ కూడా వేసుకోలేదు కాబట్టి ఆవిరితోనే ఆకుకూర అనేది ఉడికిపోతుంది. టేస్ట్ చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. వంకాయ ఆలు కర్రీ అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా పాలమేగడ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు వేసి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. టమాటా అంతా కూడా మెత్తగా అయిన తర్వాత ఆలు, వంకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కారం పొడి, 2 పచ్చిమిర్చిలు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీ పైకైనా రైస్ పైకైనా చాలా బాగుంటుంది. మూత తీసుకొని కొద్దిగా కరివేపాకు, పచ్చి బఠానీ ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. పచ్చి బఠానీ 1 గ్లాస్ వాటర్ వేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొత్త ఆలు టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఆలు కొత్తది ఇప్పుడు వస్తుంది కాబట్టి అది నచ్చుద్ది. కొంచెం ఇష్టంగా తింటాను. పాత పడుతుంటే ఆలు అంత బాగోదండి. మగ్గినాక అందుకని తిన్నాం. ఇది బాగుంది.